ముందుగా అందరికీ పంగనామాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం లౌడాల వార్తలు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ఇంటర్ పోరాటాల పేపర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్టు గవర్నమెంట్ తెలిపింది. అయితే ఇది ఇలా ఉంటే పిల్లల తల్లిదండ్రులు రోగల దుడ్లు కారపొడి కట్టెలు అన్ని రెడీ చేసుకుని ఉంచుకున్నట్టు తెలుస్తుంది. మరోపక్క చుట్టాలు చుట్టుపక్కల ఆంటీలు అంకుల్స్ దించిపోసిన దయ్యాలాగా ఎదురు చూస్తున్నారు. ఫెయిల్ అయితే పిక్క తిందామని, పాస్ అయితే దెంగి తిందామని. ఇదిలా ఉంటే మరోపక్క కుక్కల నక్కలు ఎక్కలాడినట్టే ఎదురింటోళ్ళు ఎదురు చూస్తున్నారు నా రిజల్ట్ కోసం అని స్టూడెంట్ వర్గాలు మనకు తెలుపుతున్నాయి. ఈ చుట్టాలను చుట్టుపక్కలలో ఉచ్చవోసి గాలదెంగులన్న రిజల్ట్ గురించి గుచ్చి గుద్దలేలు పెట్టినట్టు అడిగితే అని అన్ని పాస్ అయి గుద్ద మూసుకొని ఉన్న పెద్ద మనుషులు చెప్తున్నారు మనకు. మిగతా విషయాలు రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండాలి సోది గుద్ద టీవీ. భయా ఏడునో భయా. ఏమైందిరా సిపాయి? బయటికి రాను, పైసలు లేవు, పెట్రోల్ లేదు, బండ్లే. తాగుదంట తాగుడు తినుడు దెంగులాట ఎప్పుడు గివే నారిగా. సీరియస్నెస్ రా లైఫ్ లా. అయినా తాగుడు బంద్ చేసిన నేను చాలా రోజులు అవుతుంది. అబ్బో సంవత్సర సాయకాలు అంజ బుచ్చక్క అన్నట్టు నాకు తాగడం అలవాటు చేసి ఇప్పుడు బంద్ చేసిన అంటున్నావారా? ఏ రాబే తాగుదాం. మ్యాటర్ ఏందో చెప్పురా, ఎందుకు కొరితాను మనిషిని గుద్దలేలు పెట్టినట్టు? రిజల్ట్ వచ్చినాయి. డ్యామేజ్ ద లివర్ బ్రో. పాస్ ఆఫేలా అంటే అది సప్లై ఎప్పుడు ఉంటది? అయిపోయింది, నీ బతుక అయిపోయింది. ఇంటికి ఒక గుద్ద ఎక్కుతాడు దూగడం వాటి మీ అయ్యా. నువ్వు నన్ను ఎగర దెంగకు, నీ రెండు దెంగినాయి సైలెంట్ గా. అమ్మతోడు ఏంది మా అంత మాట? నువ్వు గుండె జారి గుద్దలకు వచ్చింది తెలుసా? నువ్వు నవ్వకరా శని గుద్ద కానీ చిలుక నవ్వినట్టు. నిజంరా 2 పోయినాయి తాగుదా. సబ్జెక్టులు పోయినాయని తెలిస్తే మా అయ్య లేపి నూకుతాడు కావచ్చు. అందుకే తాగుదాం అంటున్నామా. నేను ఇస్తుందా పార్టీ. గుద్దని కర్రగాడుదలు దెంగ తాగుడు అనకరా నువ్వు. మళ్ళా ఇల్లుగాల ఓడి ఎడితే సుల్లిగాల ఓడి ఏడ్చినట్టు ఉన్నదిరా. ఎప్పుడు తాగుడు 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 అని చెప్తావు. సరే పోనీ ఏం చేద్దాం మరి? నువ్వు చెప్పు మావా ఏదో ఒకటి. తాగుదాం పా అంటున్నా. గుద్దల పురుగులు మెసులుతాయి ఆరా లేకిలా. నేనేమంటున్నా నువ్వేమంటున్నావు? కనీసం మెటీరియల్ అని ఉన్నాయి ఆరా, సప్లీకి ప్రిపేర్ అయిదాం. మొన్న మా ముసలి కోటర్కు పైసలు లేవంటే అమ్మినట్టున్నాయి నా బుక్కులు. అబ్బా క్యాండిడేట్ రా నువ్వు. ఇప్పుడు మా అయ్యకు సప్లీ పడ్డదని తెలిసింది అనుకో. ఏమైందిరా ఇంకా హాల్ టికెట్ నంబర్ చెప్పు, నేను చూస్తా రిజల్ట్. హలో డింకా రే, పాస్ ఆఫ్ అయ్యేలా ఏదో చెప్పురా, నాకు పిచ్చలు డబ్బులు కొడతానా ఈడ. తెరకు బొమ్మన్నాడు మా అయ్య కలువానే బొమ్మన్నాడు. తెరకు బొమ్మన్నాడు మా అయ్య కలువానే బొమ్మన్నాడు. ఎట్లారా సన్నాసి బతికిట్లాగం చేసినవు. ఏయ్ మామా దెంగినైలే, కంగ్రాట్స్ రా. సప్లీ సిన్నోడు ఈ రోజు నుండి నీ పేరు. 3 సబ్జెక్టులు వాయరా పుగ్గాడా అయ్య అడిగితే ఏమందును. చూసిరా సినగా నీ సిన్నోడ గంగల పోయిందని చెప్పురా. చూసిరా సినగా నీ సిన్నోడ గంగల పోయిందని చెప్పురా. నీకు బాడుకోవాలారా మీరు ఏమంటే నా సబ్జెక్టులు వినేరా. అందుకే మాయ ముందే చెప్పిండు ఆ ఫాల్తు సోపతులు పట్టక అని. అబ్బో నీ బుద్ధి అని కుదర పెట్టినావు. మరి నా పోరాను వారేమన్నా పెళ్లి చేతి 2-3 పోరాలను కందు మేము చేస్తేనే ఆగమైందట. అబ్బో నా ఐఫోన్ అమ్మి ఆట కొంటామా, లేకపోతే సగం చేస్తా దెంగులకి ఇంట్లో. ఐఫోన్ కొనక ఎన్ని దెంగులు దెంగిని తెలుసారా? ఫోన్ కొని ఆ పోరికి ఫోన్ చేసుడు, ఈ ఫోన్ కి ఫోన్ చేసుడు, సొల్లు దెంగుడు, చదివేగా దెంగినాం అనుకో గుద్ద 4 కేజీ కొడతా అన్నాడు. ఇప్పుడు సబ్జెక్టులు వినాయని మా అయ్యకు తెలిసింది అనుకో ఖచ్చితంగా సావేరా నాకు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు తాగుదాం దారా. ఓటంటే ఎవరా అన్ప్రొఫెషనల్ సప్లీ బ్యాచ్ ఉండి ఫోన్ పెట్టి అతను వర్కౌట్ కాదు గాని. స్వీట్ తీసుకో బావా, నా బిడ్డకి 802 మార్కులు వచ్చినాయి. ఏ నీకెందు బావా, బంగారు తల్లి నీ బిడ్డ. నాకున్నాడు కొడుకు, ఎందుకు పొద్దుకు 4 సార్లు తెంగి తింటాడు, కుక్క తిరిగినట్టు తిరుగుతాడు ఊరు మీద వాడి. ఈ బ్యాండ్ ఏంది బావా, పెళ్లికి బ్యాండ్ కొట్ట నీకు పోతురేంది? మీ బాబు పాస్ అయితే సెలబ్రేట్ చేద్దామని నేనే తీసుకొచ్చిన. లేకిలాంజోడికి అవసరం ఉంటే 500 అప్పియాడు గాని. నాన్న బాబు పిల్లానికి భయపడి అంకులు వచ్చినాడు. కంటెంట్ తో సంబంధం లేని బ్యాండోళ్ళు వచ్చినారు. ఒక్కసారి బయటకు వచ్చిపోనా అన్న. నాన్న ఒకసారి బయటకు వచ్చిపోనా అన్న, అంకులు వచ్చిండు కదా ఎంతసేపు ఉంటాడు. పోడారా గుడ్లు ఇట్లా పెడుతున్నావు, పోయి ఎర్రలో వచ్చినావు, బయటికి రారా. గుద్దలు వస్తాడా గుడ్లు గుల్తానారా బయటికి రానికి. కొత్త పైన అరలు ఉన్నట్టు ఉంటావు ఎప్పుడు. పిల్లగాడు ఫెయిల్ అయింది కావచ్చు బావా, అందుకే అత్తలేనట్టున్నాడు బయటికి. ఇంకెవరోడు చెప్పాలా చదువుతుంది ఇంకా బ్యాండ్ కూడా పట్టుకొచ్చిండే. ఈ డబ్బా ఈ పూగాడా ఇజ్జత్ దెంగుతాడు కావచ్చు ఇప్పుడు. హలో అంకుల్ మీరు సారీ దెంగేయండి. ఏంటది గుద్ద పలిసిందో? పెద్దలతో మాట్లాడే విధానం అదేనా?
ఏం తీసుకుంటారు అంకుల్? రిజల్ట్ వచ్చేగా బాబు, స్కోర్ ఎంత? ఏం తీసుకుంటారు అంకుల్? నీళ్ళు ఇవ్వాలనా చాయ్ పెట్టాలనా? పాసా ఫెయిలా? అదే ఏం కావాలి? చాయ్ కావాలనా ఎర్ర మందు కావాలనా? అదే పాస్ అయినావా ఫెయిల్ అయినావా? అదే అంకుల్ చాయ్ తాగుతారా నీళ్ళు తాగుతారా? పాస్ అయినావా తెంగ పెట్టినావా అంటున్నా నేను. అదే ఏం కావాలి? చాయ్ కావాలనా ఎర్ర మందు కావాలనా? పాస్ అయినావా తెంగ పెట్టినావా అంటున్నా నేను. అదే ఏం కావాలి? చాయ్ కావాలనా ఎర్ర మందు కావాలనా? నాకు రిజల్ట్ కావాలి. పాస్ అయినావా ఫెయిల్ అయినావా? అంకుల్ మంచిగా అడుగుతుండగా చెప్పరా, చెవులు తెంగినా? అదే ఏం కావాలి? చాయ్ కావాలనా ఎర్ర మందు కావాలనా? పాసా ఫెయిలా ఒకటే ముచ్చట. ఏం తీసుకుంటారు అంకుల్? నీళ్ళు ఇవ్వాలనా చాయ్ పెట్ట? చేతులని చూచావు తాగిపోతాడు. ఏంద్రా అడుగుడు? నువ్వు ఓ బావా, మా వంతుని కొంచెం పని ఉంది, తర్వాత మాట్లాడదాం మనం. ఎన్నిసార్లు చెప్పిన చదువురా అలా సోపతులు పట్టకరా అని ఇంటావా? నా మాట ఇంటావా? తిరుగుతావు కుక్క తిరిగినాడు తిరుగుతావు. ఇప్పుడు చూడు ఫెయిల్ అయినావు. నాకు చదువు అబ్బాయి, నేను చదవలే, నీకు దండం పెడితే నువ్వు పని చేసుకుని చస్తాను. నీవు కొట్టకే అమ్మాయి చుట్టాలను ఉచ్చవోసి ఆడబెట్టాలి. ఇట్లా రిజల్ట్ వచ్చినే లేదు. ఒకనే ఎన్నుకోకడు పైసలు అవసరం ఉన్నాయిరా అంటే ఒక్క పూగాడు ఫోన్ అవుతాడు కానీ ఇట్లా రిజల్ట్ వచ్చినే లేదు. గోత్కాడు నక్కలే ఎప్పుడు చూసుడే మనీ వాడు చచ్చుడే లాంజ్ జోడుకులు. పాస్ అయితే నెక్స్ట్ ఏందని అంటారు, ఫెయిల్ అయితే నీ బతికి ఇంతే అంటారు. ఇక నేను ఎవంది కూడవాలి అని గుద్ద కడుక్కోనికి రాదు కానీ మంది గుద్దలు కడగడానికి ముంతలు పట్టుకొని రెడీ ఉంటారు లేకి బాడకావులు. అండర్ గ్రౌండ్ దెంగేయాలి 2-3 రోజులు, లేకపోతే ఈ పూగాలేడ బతకనిస్తారు. పట్టకాయల గోమర పట్టినట్టు పడతారు రిజల్ట్ అని. The next day. గట్టిగానే కొట్టినట్టున్నాడు కదా మీ అయ్యా. ఈ అమ్మాయి ఇజ్జత్ పోతాను తెలుసా ఊర్లో. తాగుడు బంద్ చేయాలి ఇయ్యాలటి నుండి. నువ్వు మళ్ళీ మాట్లాడకరా తాగొద్దు గుద్దా అని. వీడి బిచ్చం కళ్ళు ఉద్దరు జాతిని. సబ్జెక్టులు వేరేరా అంటే తాగుదాం, బుక్కుదాం, సొలుగుదాం, పందాం, బొరుదాం అని. అందరితో కోస అంటే నీదో కోస. ఏం చేద్దామా ఇప్పుడు? ముగ్గురు కలిసిరుగా ఇక. శబాష్ బేడా శబాష్. నాన్నగారు నీ నోట్ల అస్సులు. నమస్కారం అంకుల్. నీ ఎన్ని వేలేరా? నా ముచ్చటగా 3 వేలే అంకుల్. నీ ఎన్ని వేలేరా? నా అన్ని పాస్ అంకుల్. నెక్స్ట్ బీటెక్ తర్వాత డాక్టర్ అయ్యి తర్వాత పొలిటీషియన్ అయ్యి మన ఊరికి ఏదో ఒకటి చేయాలి అంకుల్. అదే నా ఆశ. మా దొరగారు ఎన్ని వేనాయి మరి సప్పుడు చేతలేరు అని 2 వేలే అంకుల్. కుక్కలు నక్కలు ఎక్కువ అన్నట్టు ఉంటది అంకుల్ వాని రైటింగ్. నాది దూసి బొట్టు పెట్టినట్టు ముద్దు ఉంటది, అందుకే నేను పన్ని పాస్ అయినా. ఏం బీకనికి పోతారా కాలేజ్ మీరు? ఇద్దరు తోడు దొంగలు పోయినట్టు ఎద్దులకు ఎద్దులు ఉన్నారు. ఏదైనా పని చేసుకుని సత్యం ఏమైతుందిరా? చదువు అబ్బాయి కానీ మీ ముఖాలకు. సప్లీలో పక్కా పాస్ డాడీ, నువ్వు టెన్షన్ పడకు, నేను ఎట్లనే ఎలా ఇస్తా. ఆ చోటు కానీ కాళ్ళు కాడికి నెత్తే పోసుకున్నా మీ ముఖాలకు సిరి రాదు. నువ్వు వీళ్ళతో తిరగక బిడ్డ, నిన్ను కూడా ఎడతెంగుతారు వీళ్ళు లంగా బాడుకావులు. ఎవరు మీవా? పుణ్యాత్ముల్లా కనిపించే పొగ్గాడు ఆడు మమ్మల్ని ఆడి ఎడదెంగుతాడు. మేము అని ఎందుకు ఎడదెంగుతాం డాడీ? ఇంటికో బాడుకావు వీడు ఏం బిక్తానవరా? పోయి చదువుకోపో సప్లీ కన్నా. ఈసారి పక్కా పాస్ అంకుల్, మీరు టెన్షన్ పడకండి. ఈ పెద్దల పూక్ పాసారు కానీ ఇలా మెకానిక్స్ ఎట్లా జాయిన్ కాపోరి. ఈ మొక్కలకు చదువులు అబ్బాయి. ఇక చదువులు సాత కాదే, పనులు ఏ సాత కాదే. ఇంటికో బాడుకో వీడు ఏం బిక్తానవరా? తిరుగుడు. 1 hour later. చూసినావా నేను చెప్పలే ఎన్నడో ఈడు మనల్ని ముంచుతారా అని. అరే చూసినావా ఈడు అందుకే మార్నింగ్ నుండి తాగుదాం అంటుండ్రా లంగలని చూడుకో. ఇంత సోబది బంద్ చేయాలరా మనం, అంగుతా పిచ్చలు మాయం చేస్తాడు. చూసినావా పక్కలుండి ఉండే పొక్కలు పొడిచిండు మనకు. బంద్ చేయాలి మా సోబది బంద్ చేయాలి. నెక్స్ట్ ప్లాన్ అయింది మరి ఏం చేద్దాం? ఆటో కొందాం అనుకుంటున్నా. ఇంటర్ పోరాళ్ళకి కిరాయిలు పెడతా, ఏమంటావు నువ్వు? మరి అదే సూసైడ్ ప్లాన్ చేస్తున్నా మార్నింగ్ నుండి. వాటకాయలు విసుకుంటున్నా కానీ సత్తలేనేవరా. అరే సచ్చుడు గిచ్చుడు బంద్ చేసి పానీపూరి డబ్బానన్నా పాన్ డబ్బానన్నా చూసి పెట్టు, మంచి ప్లేస్ చూసి. నేను ముంబై నుండి కత్తి లాంటి ఫిగర్లను తీసుకొస్తా, మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం. గుద్దల పైసలు వస్తాయి, దెబ్బకి రీచ్ అవుతాం. అవన్నీ కాదు, షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం. నా దగ్గర స్టోరీ ఉంది, గుడిసెల గుద్దులాట అని. గుద్దల గుడిసేసుకునే స్టోరీ ఉంది నా దగ్గర, కావాలంటే మీకు ఇస్తారా? అరే నువ్వు గుద్ద మూసుకొని ఉండరా, అసలే మెంటల్ లంచ్ అడుగునే. నేను చేస్తానో నాకే తెలియదు. పాస్ అయినా నువ్వు ఆటారా నీకు మాత్రం అయ్యేది. మొత్తం తిరగకండి సార్ మీరు, మళ్ళీ మేము జడే తెంగుతాం మిమ్మల్ని. నేను ఎన్ని తెంగినా కుక్క దులిపినట్టు దులుపుతావు కానీ ఈ రీరు అనేది రా నీ పెయ్యి అయితే కొద్దిగా కూడా.
మానం తక్కువ అరే సార్ తో మనకు సంబంధం లేదు. మనం ముంబై నుండి మంచి ఫిగర్లను దించి బిజినెస్ స్టార్ట్ చేద్దాంరా. ఈ అబ్బాయి 20 రోజుల సప్లై ఉంటదిరా. మళ్ళా సప్లై పేరు అయితే మీ అయ్యా సావదం చెవులు ముత్తాడు. మీతో ఉంటే దెంగులు తప్ప ఏముండవురా నాకు. అందుకే దెంగులు దెంగుతాడు మీ అయ్యా నిన్ను. ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు, మనకు ఫ్రీగా ఉంటది ఎట్లా, మనదే బిజినెస్ కాబట్టి. దింగడు మింగడు గంగడు గాస ఉన్నాడు, చేసేలేదు లవడా లేదు గాని బిజినెస్ చేస్తా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా. సప్లీ ఫీజు అంటేనే పిచ్చలు తీసుకుంటారు. పైసలు లేవు బిజినెస్ కు పైసలు వస్తాయి మీకు, మీ మోకాలకు. మంచిగా చదువుకోపోరు లాంజోకో, అందరం కలిసి డిగ్రీలో జాయిన్ అవుదాం. మళ్ళీ నువ్వెందుకు మా ఎంబడి కూతలు శని పెట్టుకొని పోయినాడు దెంగ నువ్వు కాదు. అరే మన ఇద్దరు ఏదైనా బిజినెస్ చేద్దాంరా డిగ్రీ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇంటర్ ఫెయిల్ అయినా 10th ఫెయిల్ అయినా బట్టలు ఇంపుకోకూరి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ మార్కులు నవ్వడు పట్టించుకోడు. నేను డిగ్రీ చేసిన, నా సర్టిఫికెట్లు సుట్ కేసులో మూలుగుతున్నాయి. అదే నాకు యూట్యూబ్ లో 100K ప్లే బటన్ వచ్చింది. ఎదురుగా పెట్టిన అందరికి కనబడేటట్టు. ఎందుకు అది నా స్కిల్ తో నచ్చింది. సో అది మ్యాటర్. స్కిల్ ఉంటే చాలు. ఈ ఇంటర్ ఫెయిల్ అయినా 10th ఫెయిల్ అయినా అని ఏదో ఒకటి చేసుకున్నారనుకో గంగల పోతారు. లైట్ అంటే ఈ చుట్టాలు చుట్టుపక్కల ఎదురింటి ఎల్లిగాడు పక్కింటి పుల్లిగాడు అదన్నాడు ఇదన్నాడు అని ఏం చేసుకోకండి. తొందరవాడి ఉత్సాహనోడు బుడ్డ జోక్కున్నట్టు ఏం చేసుకోకండి. బాయిలో పడితే బండలు ఎత్తారు కానీ ఊడైతే చేతి చేయడు. ఇగో మన చేతిలో బలం ఉందనుకో ఏడికైనా బంగారంలో బతుకుతాం. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడానికి ఉత్తగా అనలేగా పెద్దలు. అంటే ఏదో పని చేసుకొని బతకచ్చు. ఇప్పుడు ఫెయిల్ అయినామని అదొకటి ఇదొకటి చేసుకోకండి. ఉత్తగా అబ్బాయి ఏడ్స్ ఉంటారు. మనం కూడా అంతే లౌడా ఏం కాదు. సప్లై ఉంటది, లేకపోతే నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అంతేగాని ఏం చేసుకోకండి గాయస్. ఇట్లు ఇంటర్ 3 సంవత్సరాలు చేసిన మీ బడి దొంగ బాబు. బై గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.